కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గతంలో ఫ్యామిలీ మూవీస్ తీసే డైరెక్టర్లు ఒకరిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ ఓరమాస్ యాక్షన్ మీద పడ్డారు. లేదంటే మైథలాజికల్ టచ్ ఉన్న కథలే తీస్తున్నారు. ఇక హారర్ థ్రిల్లర్ తీసే డైరెక్టర్స్ చాలా మంది ఫ్యామిలీ మూవీస్ కరువైపోయాయి. ఈ లోటును వెంకీ అట్లూరి పూర్తి చేశాడు. వెంకీ అట్లూరికి ఫ్యామిలీ డైరెక్టర్ పేరును ఆడియన్స్ కట్టబెట్టారు. అదెలా జరిగింది మీరే చూడండి. తొలి ప్రేమతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి అందమైన ప్రేమ కథతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో సినిమాలో మిస్టర్ మజ్ను నిరాశపరిచిన మూడో సినిమా రంగదేతో ఫ్యామిలీ జానర్ పై ఫోకస్ పెట్టాడు. డైరెక్టర్స్ ఒక్కొక్కరు ఒక్కో జానర్ ను ఎంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు క్లాస్ ఆడియన్స్ పై ఫోకస్ చేశారు. మరికొందరు మాస్ ఆడియన్స్ ను లక్ష్యంగా చేసుకుని సక్సెస్ సాధిస్తారు. కానీ క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు వెంకీ. ఇలాంటి జానర్ మూవీస్ తీసి మెప్పించడం కష్టమే అయినా వెంకీ అట్లూరి ఎక్స్పర్ట్ అయిపోయాడు. సార్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ తో హ్యాట్రిక్ కొట్టిన వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్టర్ అంటే కుటుంబ సమేతంగా సినిమాకెళ్లొచ్చు అనే భరోసా కలిగించి అందరివాడు అనిపించుకున్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ హిట్ తర్వాత నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ తో థియేటర్స్ కలకలలాడుతున్నాయి. సినిమా 4 రోజుల్లో 150 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంకో 4-5 రోజుల్లో 200 కోట్ల మార్కు దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం నాడు చెన్నైలో జరిగిన థ్యాంక్స్ మీట్లో చిత్ర యూనిట్ ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలియజేసింది.